అందరికీ ప్రైజ్ లార్డ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఒక పాట పాడి దేవుని మహింపరుద్దాం. ప్రార్థన వలనే ప్రయాణము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థన వలనే ప్రయాణము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా ప్రయాణము సాగదయా, నీ పాదాలు తడపకుండా నా ప్రయాణము సాగదయా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రార్థనలో నాటినది పెళ్ళగించుట అసాధ్యము, ప్రార్థనలో పోరాడినది పొందకపోవుట అసాధ్యము. ప్రార్థనలో నాటినది పెళ్ళగించుట అసాధ్యము, ప్రార్థనలో పోరాడినది పొందకపోవుట అసాధ్యము. ప్రార్థనలో పాకిలాడినది పతనమవ్వుట అసాధ్యము, ప్రార్థనలో పాకిలాడితే పతనమవ్వుట అసాధ్యము. ప్రార్థనలో పదునైనది పని చేయకపోవుట అసాధ్యము, ప్రార్థనలో పదునైనది పని చేయకపోవుట అసాధ్యము. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా ప్రయాణము సాగదయా, నీ పాదాలు తడపకుండా నా ప్రయాణము సాగదయా. ప్రార్థనలో కన్నీరు కరిగిపోవుట అసాధ్యము, ప్రార్థనలో మూలిగినది మరిగిపోవుట అసాధ్యము. ప్రార్థనలో కన్నీరు కరిగిపోవుట అసాధ్యము, ప్రార్థనలో మూలిగినది మరిగిపోవుట అసాధ్యము. ప్రార్థనలో నలిగితే నష్టపోవుట అసాధ్యము, ప్రార్థనలో పెనుగులాడితే పడిపోవుట అసాధ్యము. ప్రార్థనలో నలిగితే నష్టపోవుట అసాధ్యము, ప్రార్థనలో పెనుగులాడితే పడిపోవుట అసాధ్యము. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా ప్రయాణము సాగదయా, నీ పాదాలు తడపకుండా నా ప్రయాణము సాగదయా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. అందరికీ ప్రైజ్ లార్డ్. మనమంట ప్రార్థనలో మనం ఎప్పుడు ప్రార్థించినప్పుడు మనము నష్టం అనేది మనకి జరగదు కదా. ఈ పాటలో ఉన్నటువంటి అర్థాలు మనం చూసినట్లయితే ప్రార్థించేటప్పుడు కదా ఎన్నో కన్నీళ్ళు విడుస్తుంటాం కదా. అది ఎప్పుడో ఒకప్పుడు దేవుడు మనకి గొప్ప ఘనతగా దీవెనగా కదా ఆశీర్వాదకరంగా మన కన్నీరంతా తన యొక్క బొడ్డిలో దాచుకుంటాడు కదా. అయితే దేవుడు నీ జీవితము నా జీవితంలో చేసినటువంటి మేలులను బట్టి ప్రతి నిత్యము దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి కదా. మనం ప్రార్థించేవారిగా ఉండాలి కదా. తన పాదాలని మనము తడుపుతూ ఉండాలి ప్రతిదినం కదా. తన పాదాల ఎద్దకు వచ్చినప్పుడంట మనకి ఏం కలుగుతుంది? నెమ్మది కలుగుతుంది కదా. మనము ఎవరి దగ్గరికి వెళ్ళినా నెమ్మది మనకి రాదేమో, కానీ దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు తన యొక్క సన్నిధానంలో గోజాడినప్పుడు నెమ్మది మనశ్శాంతి మనకి కలుగుతుంది కదా. అందుని బట్టి దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మనము ఏ విధంగా ఉండాలో ఈరోజు మన అంశము, నేను ద్రాక్షావళిని మీరు తీగలు కదా. ఆ యొక్క అది చదువుకుంటూ మనము ముందుకు వెళ్దాము. యోహాను రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 1 నుంచి. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలించని ప్రతి తీగ ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోనిది పనికిరానిది తీగలను తీసివేయును. నేను మీతో చెప్పిన మాటని బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేను నిలిచియుందును. తీగ
ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలించదో అలాగనే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. ఈ కొద్ది మాటలు నేర్చుకుందాము. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమ, కృప, కనికరం గల ప్రియ పరలోకం తండ్రి, నీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామం బట్టి ప్రభా స్తోత్రములు, వందనములు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయా మరి గడిచినటువంటి పునరుత్థానం దినం నుంచి ఈ పునరుత్థానం వరకు ప్రభా ఈ రీతిగా నన్ను, నా కుటుంబాన్ని, అయా మా బిడ్డలందరినీ కూడా ప్రభా అయా మరి ప్రభా ఈ రీతిగా అయా నిన్ను ఆరాధించుటకు, సృజించుటకు, ఘనపరచుటకు, మహింపరచుటకు ప్రభా ఇచ్చినటువంటి గొప్ప తరుణాన్ని బట్టి దేవానికి స్తోత్రాలు. ఈ దినాన్ని చూడలేని వారు అనేకులు గర్భమందు దాచబడి మృతి సంఖ్యలో లెక్కించబడిగా ఉన్నారు. అయా మాకంటే శ్రేష్ఠులు, మాకంటే మంచివారు, మాకంటే గొప్పవారు ప్రభా. అయా మరి ప్రభా నిన్ను స్తుతించడానికి ఇచ్చినటువంటి గొప్ప ఆదిత్యత తరుణము ప్రభా. మమ్మల్ని బ్రతికించినాము అని అంటే కేవలం నీ కృప. అయా మా ఎడల నీకేది అయా మీ యొక్క ఉద్దేశము, మీ ప్రణాళిక చొప్పున మేము బ్రతికి ఉన్నాము దేవా. దేవా తండ్రి నీకు స్తోత్రాలు. ఈ దినము గడియను బట్టి నీకే లెక్కలేనటువంటి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ అన్నిటికంటే ముఖ్యంగా మీరే మా మధ్యలో మీరుంటూ నాతో మీరు మాట్లాడని ఎవరికి ఏ అవసరం ఉందో ప్రభా మా మధ్యలో మీరుండి మాట్లాడమని ప్రార్థిస్తూ అయా వీడియో చేసినటువంటి ప్రతి బిడ్డల్ని మీరు బ్లెస్ చేయండి. నిండైనటువంటి ఆశీర్వాదాలు ప్రభా వారి గృహంలోకి కుమ్మరించమని ప్రార్థిస్తూ నేను తగ్గించుకుంటూ నీ నామం హెచ్చిస్తూ ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. సరే, మనం ఎవరమంట ఇప్పుడు ఇందాక చదువుకున్నట్లయితే మనం ఎవరము కదా. తను ఒక ద్రాక్ష నేను నిజమైన ద్రాక్షవల్లి, నా తండ్రి వ్యవసాయకుడు కదా. ఎవరంట తను నిజమైన ద్రాక్షవల్లి, మన తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలించని ప్రతి తీగ ఆయన త్రీసి పారవేయును. మనం ఎట్లుండాలి? ఫలించేవారిగా ఉండాలా, ఫలించకుండా ఉండాలా? ఫలించాలి అనంటే మనం ఎట్లా ఫలించగలుగుతాము? దేంట్లో ఫలించాలి? ఫలించడం అంటే ఏంటి అసలు అని అనుకుంటాం కదా. హ్మ్. కొన్ని సార్లు మనం ఎట్లా ఫలించాలి అనంటే వాక్యంలో కదా, సంఘ సావాసంలో కదా, సమాజంలో ఉన్నప్పుడు కదా, అవన్నిటిలో మనము ఫలించేవారిగా ఉండాలి. ఇప్పుడు మనం ఒక చెట్టు మన ఇంట్లో పెట్టి ఉన్నాం. పెడితే అది ఏమవుతది? తరచుగా నీళ్ళు పోస్తుంటాం మనం కదా. తరచుగా నీళ్ళు పోసినప్పుడు అదేమవుతదంటే హ్మ్. ఒక్కొక్కసారి కాపు కాయదు కదా. ఎంతో బాధ కలుగుతది గదా. అది నేనొక చెట్టు పెట్టినా అది ఎందుకు ఫలించలేదు అని ఒక ఆలోచన కలిగి ఉంటది కదా. నేను మొన్న ఒక అల్లం చెట్లు పెట్టిన. అది ఫలించట్లేదు. అసలు మొలకలు కూడా రావట్లేదు. వెల్లిపాయలు పెడుతున్నప్పుడు వచ్చింది గానీ, అల్లం పెట్టినప్పుడు మొలకలు రావట్లేదు. రోజు వెళ్లి చూస్తున్నా కానీ అవి రావట్లేదు. వెల్లిపాయలు పెట్టినయి మాత్రం మంచిగా మొలకలొచ్చినాయి. అప్పుడు నాకేమనిపించింది అంటే, అబ్బా! నేను పెట్టినందుకు నా ప్రయాస వ్యర్థం కాలేదు. ఫలించింది అని నేనేం చేసినా, ఇంకా కొన్ని పెడదాము అనే ఆలోచన కలిగి ఉన్నా కదా. దేవుడు కూడా మనలో ఫలించాలి అనేటువంటి ఆలోచన దేవుని యొక్క ఉద్దేశ్యమై ఉంటది కదా. మనం ఫలించేవారిగా ఉండాలి. మనం ఫలాలిచ్చేవారిగా ఉండాలి కదా. దేవుడు ఎవరు? ఫలాలిచ్చేవాడు కదా. తీగలం మనం కదా. అయితే మనం ఏం చేయాలి? ఆ చెట్టుకున్నటువంటి ఫలాలు కూడా కదా, తీగలు కూడా అది విస్తరింపజేయాలి. విస్తరింపజేసినప్పుడు ఏమైతదంటే అది ఫలభరితంగా మారుతుంటది కదా. నా జీవితము కూడా మన ఆత్మీయ స్థితి ఎటువంటిదైనప్పటికి కూడా శ్రమలొచ్చినప్పటికీ కూడా కదా ఫలించే చెట్టు వలె మనము ఉండాలి. ఫలించని ప్రతి తీగ నరికివేయబడుతుందని దేవుడు మాట్లాడుతున్నాడు కదా. మనం ప్రతిదీ ప్రార్థించాలి కదా. ఫలించాలి. ఫలించి అనేకులకి ఫలాలనిచ్చేవారిగా ఉండాలి. కొన్నిసార్లు మనం ఫలించలేక ఉన్నామేమో కదా మన జీవితంలో. ఈ 2025లో దేవుడు నిన్ను ఫలించే తీగ వలె కదా విస్తరింపజేస్తాడు కదా. అటు వాగ్దానం చేత పట్టుకొని ప్రార్థన చెయ్యి కదా. నీకేది లోటుందో, నీ అవస్థత ఏముందో కదా, వాటిని బట్టి నువ్వు ఏం చేయాలంటే ప్రార్థన చెయ్యి కదా. ప్రార్థన చేసినప్పుడు నీ యొక్క మొర దేవుడు వినేవాడిగా ఉంటాడు. నీ ప్రార్థన ప్రతిదానికి ఒక సమాధానము ఉంటది. అందుని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. కింద చదివినట్లయితే నా యందు నిలిచియుండుడి, మీ యందు నేను నిలిచియుండును కదా. ఎప్పుడు నిలిచి ఉంటాడు? ఎప్పుడు మన యందు నిలిచుంటాడు దేవుడు అనంటే
నువ్వు క్రియారూపంగా నువ్వు ఫలించినప్పుడు దేవుడు నీ యందు నిలిచుంటాడు. నువ్వు ఫలించకపోతే నీ యందు నిలిచుండడు దేవుడు కదా! ఫలించినప్పుడు నీ యందు నిలిచుంటాడు గదా! ఫలించకపోతే ప్రతి తీగ ఏం చేస్తాడంట, ప పనికిరాని దాని వలె మనల్ని తీసి పాడవేసేవారిగా ఉంటాడు. అయితే మనం ఎట్లా ఫలించాలి? ఫలించడానికి మనం ఏం చేయాలి అనంటే, దేవుని యందు మనము ప్రార్థన విజ్ఞాపనల చేత కదా! మనకి కలిగినటువంటి రక్షణ ఇతరులకి కూడా మనం పంచిపెట్టేవారిగా ఉండాలి కదా! మనము క్రియారూపంగా మన గదిలో ఏముండాలంట? ప్రార్థన ఉండాలి కదా! వీధిలో ఏముండాలి? సాక్ష్యం ఉండాలి. మన మదిలో ఏముండాలి? దేవుని యొక్క వాక్యం ఉండాలి కదా! మనం ప్రార్థించే వ్యక్తుల వలె ఇతరులకి సాక్షాధికారమైనటువంటి జీవితము మనము జీవించగలగాలి. మనల్ని చాలామంది అంటూ ఉంటారు కదా! క్రైస్తవులు. కానీ క్రైస్తవులకి శ్రమలెక్కువ కదా! ముళ్ళ బాట గదా! మనం పూల బాటలో మనం నడవలేము కదా! ముళ్ళ బాటలో నడుస్తున్నాం గాబట్టి, మనకు ముళ్ళు అవసరమే. ముళ్ళు గుచ్చుకుంటుంటాయి. వాటిని మనం తీసివేయాలి కదా! ముళ్ళు గుచ్చుకోకపోతే మనం ఫలించలేము. అసలు ఈ సమాజంలో మనం ఉన్నాము అనంటే, మనం ముళ్ళు గుచ్చుకుంటేనే అవి మనం ఫలించగలుగుతాం కదా! అయితే దేవుడు మనం ఫలించే చెట్టు వలె ఉండాలని దేవుని యొక్క ఉద్దేశ్యం ఏంటది? మనము ఫలించగలగాలి. ఫలించి ఇతరులను కూడా అనేకుల్ని దేవుని యొద్దకు నడిపించగలాలి కదా! అట్లా ఉన్నప్పుడైతే దేవుని యొక్క మాటలు నెరవేర్చబడతాయి కదా! ఇక్కడ కిందికి చదివినట్లయితే అలాగునే నా యందు నిలిచియుండుడి, నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. దేవుని యందు మనము నిత్యము కష్టము, నష్టము, శ్రమ, ఇరుకు, ఇబ్బంది, వ్యాధి, వేదన, బాధ, శోధన కదా! అవమానాలు, నిందలు ఇవన్నీ వచ్చినప్పటికి కూడా మనం ఎక్కడుండాలంట? తన యందు నిలిచి ఉండాలి. తన యందు నిలిచి ఉన్నప్పుడంట మనము దేవుడు మన యందు నిలిచి ఉంటాడు కదా! దేవుడు ఇవన్నీ శ్రమలొస్తున్నాయి అని కొన్నిసార్లు నాకు దేవుడొద్దు, ఏమొద్దు. నేను దేవుడిని నమ్ముకున్నందుకు ఈ శ్రమ కలిగింది అని మనము వెళ్ళిపోవద్దు. ఈ కష్టంలో దేవుడు నీకు తోడై ఉంటాడు. దేవుడిచ్చినటువంటి ప్రతి వాగ్దానంను నెత్తిపట్టి, ఓ వాగ్దానంను నేను నీకు తోడైన శ్రమల్లో నీకు తోడయుండి గొప్ప చేసేదని వాగ్దానం చేస్తున్నాడు గదా! 90వ కీర్తన గ్రంథంలో చెప్తుంటాడు దేవుడు గదా! నేను నీకు నేను నీకు అతనికి తోడయుండి అతన్ని నిన్ను గొప్ప చేసేదను అని వాగ్దానం ఉంటదక్కడ. ఆ వాగ్దానాలన్నీ చేత పట్టుకొని నువ్వు ప్రార్థన చెయి. ప్రార్థన చేసినప్పుడు నీకే శ్రమ కలిగినప్పుడు కూడా దేవునిలో తొట్టిల్లవు కదా! ఆ వాగ్దానం పట్టుకొని చేత పట్టుకొని పరిగెత్తు కదా! అప్పుడు నీ యొక్క జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు కదా! ఇంకా ముందుకు చదివినట్లయితే హ్మ్. ఎవనియందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేదు. ఎవడైనా నా యందు నిలిచియుండుడని ఉండని యెడల వాడు తీగ వలె బయట పారవేయబడును. కదా! తన యందు నిలిచి ఉంటేనే కానీ మనం ఏమి చేయలేము కదా! మనము ఏదైనా ఇప్పుడు ప్రార్థించినప్పుడు ఒక కార్యం జరగాలి అనుకున్నామనుకో, ఆ కార్యం జరగాలి అంటే మనం ఏం చేయాలి అనంటే తన యందు నిలిచి ఉండాలి. దేవుని యందు నిలిచి ఉండాలి. నిలిచి ఉన్నప్పుడు ఏమవుతదంట కదా! దేవుడే గొప్ప కార్యం చేస్తాడు. మనం నిలిచి ఉండకపోతే మన పరిస్థితి ఏమవుతది కదా! నీ యందు నేను, నా యందు మీరున్నప్పుడు మీరు ఫలిస్తారు అని చెప్తుంటాడు దేవుడు కదా! మనము తన యందు నిలిచి ఉన్నప్పుడే మనం ఏమైనా చేయగలుగుతాం. మనం తన యందు నిల్చున్నప్పుడు మనం ఏమీ చేయలేం కదా! దేవునికంటూ కొన్ని కొన్ని సార్లు మనం అనుకుంటాం. నాకిది జరుగుతది, జరగదని మన ఆహువులు మనల్ని కృంగివేస్తుంటాయి కదా! మన శ్రమలు మనల్ని కుదిపేస్తుంటాయి కదా! ఎంతో ఆహ్, వేదన, దుఃఖము మనలో ఉంటది. ఆ టైంలో దేవుడు మాట్లాడుతున్నాడు. నా యందు నువ్వు నిలిచున్నప్పుడు నేను నీ యందు నేను నిలిచియుండి క్రియారూపంగా చేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు కదా! మాట్లాడినప్పుడు కదా! తీగలు బయట పారవేయబడునంట కదా! మనం ఫలించకపోతే తన యందు మనం నిలబడకపోతే ఏం చేస్తాడంట తీగలు బయట పారవేయబడి పారవేస్తాడంట మనల్ని. మనం పారవేసేవారిగా ఉందామా? పారవేయకుండా ఫలించేవారిగా ఉందామా? అనంటారే కదంట. మనం ఎట్లుండగలగాలి మన ఆత్మీయ జీవితంలో? మనము మంచిగా ఫలించేవారిగా ఉండాలి. అప్పుడు మెండైనటువంటి ఆశీర్వాదాలు, దీవెనలు నీ యొక్క జీవితంలో ఫలభరితంగా మారుతుంది కదా! ఎవడైనా నా యందు నిలిచి ఉన్న యెడల వాడిని తీగల వలె బయట పారవేయబడి ఎండిపోయెను. మనుషులు అట్టివారు వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతును.
అని కాలిపోవును. నాయందు మీరును, నీ యందు నా మాటలు ఇంచిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి. కదా! మనం దేవుడిని ఏం అడగాలంట? నీకు ఏది ఇష్టమో దేవుడిని అడుగు. అడిగినప్పుడు దేవుడే నీకు అనుగ్రహిస్తానని మాట్లాడుతున్నాడు గదా! అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలింపవలెనని నా తండ్రి మహిమపరచబడును. కదా! మనం ఎట్లో ఏ ఏ విధంగా మహిమపరచబడాలి? కదా! మనము ఇతరులకి సువార్త చెప్తుండాలి. నీ తోటి సహోదరి బాలేనప్పుడు తన కోసము మనం వెళ్లి ప్రార్థన చేసే వ్యక్తుల వలె ఉండాలి. కదా! అక్కడ దేవుడు మహిమపరచబడతాడు. మనుషులు కాదు కదా! మీరు ఎవ్వరు మహిమపరచబడరు. దేవుడే మన పరలోకం ఉన్నటువంటి తండ్రి మహిమపరచబడతాడు. కదా! మనుషులకి కనబడాలని మాయోపాయాలు చేయకూడదు కానీ, దేవునికి కనబడేటట్టు మనం ఏం చేయాలి అనంటే, గొప్పగా నిన్ను దేవుడు బ్లెస్ చేస్తాడు. అడగాలంట మనం. అడుగుడి మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. ఎవరంట? ఎవరికవుతామంట మనము? తన శిష్యులమగుతామంట మనం. కదా! క కదా! మీకేది ఇష్టమో అది అడగాలంట. ఇప్పుడు నాకేమిష్టముంది? పరిచర్య ఇష్టముంది. కదా! నేనెన్నో సమస్యల గుండా వెళ్తున్నాం. అయినా నాకేమిష్టముంది? దేవునిలో ఫలించాలి. నేను ఇతరులకి నా యొక్క సువార్త దేవుని యొక్క పరిచర్య విస్తరింపచేయాలి. నా వలన కొన్ని ఆత్మలైనా రక్షింపబడాలి అని నాకు ఆశ. కొంతమందికి ఏమని ఉంటదంటే కదా! నా ఇండ్లు నేను కట్టుకోగలగాలి. నా ఇంటిలో నేను సమృద్ధిగా ఉండాలి. నేను ఇతరులకి సహాయం చేయాలి అనేవారిగా ఉంటాం. నాకు ఈ యొక్క బలహీనత పోతే నేను హ్మ్, ఇంకా ఆయా ఉంటాయి కదా! నాకు ఈ బలహీనతలుంటే అవి వెళ్ళిపోతే నేను ప్రతిదీ దేవుని ఎదుట ఆహ్, ముందుకు పరిగెడుతుంటాం కదా! అయితే మనం ఏం చేయాలి? మనకి ఏది ఇష్టముందో మన తండ్రిని అడుగుతున్నప్పుడు దేవుడు నీకు సమస్తము సమీపంగా ఉండే దేవుడంట మన దేవుడు కదా! తండ్రిని నన్ను ఎలాగూ ప్రేమించిరో నేను మిమ్మును అలాగూ ప్రేమించితిని. నా ప్రేమయందు నిలిచుండుడి. నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమయందు నిలిచిన ప్రకారము మీరు నా ఆజ్ఞలను గైకొనుడల నా ప్రేమయందు నిలిచియుందురు. నీ యందు నా సంతోషము ఉండవలెనని మీ సంతోషము సంపూర్ణము కావాలని ఈ సంగతులు మీకు చెప్పుచున్నాను. కదా! కదా! ప్రేమయందు మనము నిలిచి ఉండాలి. ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ తత్వము కలిగి ఉండాలి కదా! మనము ఫలించాలి, ఇతరులకి ఫలింపచేయాలి కదా! ప్రతిది దేవుణ్ణి మనము ఏది అడుగుతున్నామో అది దేవుడు మనకు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు కదా! నన్ను నన్ను మీరు నన్ను మీరు నన్ను ప్రేమించుచున్న ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. నేను తండ్రిని వేడుకొందును. మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకే వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపి అయిన ఆత్మను మీకు అనుగ్రహింతును. కదా! దేవుడు మాట్లాడుతున్నటువంటి ప్రతి మాటను బట్టి మనం గ్రహించుకోగలగాలి. మనం ఏ విధంగా ఉన్నాం? మన ఆత్మీయ స్థితి ఏ విధంగా ఉంది? నువ్వెట్లున్నావు? నీ స్థితిగతులు నీ పరిస్థితి నిన్ను కుదిపేస్తుందా? అనారోగ్య పరిస్థితి నిన్ను విసిగిస్తుందా? కదా! ఇంకా ఏ ఏ సమస్యలున్నాయా? అన్ని సమస్యలను బట్టి దేవుని ఎదుట పెట్టు. పిల్లలు లేకుండా ఉన్నావా? వాటి కోసం అన్న ప్రార్థన చేసింది గదా! ఆ విధంగా నువ్వు ప్రార్థన చెయి కదా! నీకున్నటువంటి సమస్యలు, ఆర్థిక సమస్యలున్నాయా? లక్షల అప్పులున్నాయా? ఆర్థిక సమస్యలున్నాయా? వ్యాధుందా? ఇంకా ఏమో సమస్యలుంటాయి ప్రతి ఒక్క మనిషికి. అట్టి వాటిని బట్టి దేవుని ఎదుట మనం ఎత్తి పట్టి ప్రార్థన చెయి. తండ్రిని అడుగు అప్పుడు నీకిస్తాడు. నీకేవి ఇష్టమో వాటిని అడుగు. అడిగినప్పుడు నువ్వే ఫలిస్తావు కదా! ఇతరులకి నువ్వు ఫలించి ఇతరులకి నువ్వు ఫలభరితంగా మారాలి అని దేవుని యొక్క ఉద్దేశమై ఉంటది. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. నాకు కొంచెము గొంతు ప్రాబ్లమ్ ఉంటదండి. ఆగి ఆగి చెప్తున్నాను. దయతో నన్ను క్షమించండి. నాకు సాంగ్స్ పాడడం అంటే నాకు చాలా ఇష్టము. అయితే సాంగ్స్ చాలా ఇష్టం పాడాలని. కానీ నా గొంతు వల్ల నేను పాడలేను. అయినప్పటికీ దేవుడిచ్చినటువంటి కృప, దేవుడిచ్చినటువంటి ధన్యత కదా! నన్ను చాలామంది అవమానపరుస్తుంటారు. తనేంది పాటలు అట్లా పాడుతుంది అని. కానీ నాకిష్టం. ఎలా పాడినా దేవుడిని నేను మహిమపరచిన. మ్యూజిక్‌లే కావాలి. ఈ రోజులలో మ్యూజిక్‌లు అవసరము కదా! అవి లేనిది మాత్రము మనము పాట పాడలేము. కానీ చప్పట్లు కొడుతూ దేవునికి మహిమపరిచినప్పుడు దేవుడంట మహిమపరిచేవాడిగా ఉంటాడు కదా! నీ దగ్గర ఏమీ లేదేమో
అయినప్పటికీ దేవుని నువ్వు మహిమపరచు. నీ యొక్క గృహంలో ఉన్నప్పుడు నువ్వేందంట గాన సితారాలతో పాడుతూ దేవుణ్ణి ఆరాధించు కదా! నాకు అవే కావాలి అనంటే కాదు కదా! అయితే అవి లేనప్పటికి కూడా దావీదు అప్పుడు ఏం చేసిండు, తాంబురతో, నాట్యంతో దేవుడు ఏం చేసిండంట, అప్పుడేమున్నాయి తబలలున్నాయి కదా! వాటితోని మాత్రమే దేవుణ్ణి ఆరాధించగలిగారు. ఇప్పుడు అవన్నీ కదా! హ్మ్. చాలా గిటారని, వాయిద్యాలని ఇవన్నీ వచ్చినియి. కానీ లేదు, నిజమైనటువంటి ఆరాధన, నిజమైనటువంటి పాటలు ఆత్మతో, సత్యంతో ఆరాధించగలగాలి కదా! నువ్వెట్లు పాడినా దేవుడిని మహిమపరిచే రీతిగా ఉండాలి కదా! ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ప్రైజ్ లార్డ్. హ్మ్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ, కృప, కనికరం గల ప్రియ పరలోకం తండ్రి, నీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామమును బట్టి ప్రభా స్తోత్రములు, వందనములు నాయన. ఇంతవరకు ప్రభా మీరు మాతో మాట్లాడినారు, అందుని బట్టి నీకు స్తోత్రాలు అయా. నిజమైన ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు అని మీరు సెలవిచ్చినారు ప్రభా. అందుని బట్టి నీకు స్తోత్రములు. మేము ఫలించాలి, ఇతరులని ఫలింపచేయాలి. నా తండ్రిని నేను ఏది అడిగినా అది ఇస్తానని వాగ్దానం చేసిన రీతిగా అయా నా తండ్రి, నా ప్రభా అయా మరి వీడియో చూసినటువంటి ప్రతి ఒక్కరికి ఆదరణ కలిగించండి, బ్లెస్సింగ్ ఇవ్వండి ప్రభా. వారి కుటుంబంలో ఏ సమస్యలున్నా, ఏ బలహీనతలున్నా, ఏ అపబాధలున్నా, ఏ కష్టాలున్నా వాటి నుంచి మీరు తప్పించండి, విడిపించండి నాన్న. అయా శ్రమల్లో నీకు తోడేయండి, నేను గొప్ప చేసేదని వాగ్దానం చేసిన దేవుడు ప్రభా. అట్టి వాగ్దానాలు వారి యొక్క జీవితంలో నెరవేర్చండి, ఫలిభరితంగా మీరు మార్చండి అయ్యా. నీకు స్తోత్రాలు. అన్నిటికంటే ముఖ్యంగా బిడ్డలందరినీ మీరు బ్లెస్ చేయండి. చిన్నవారిని, వృద్ధులని, యవ్వన వయసులో ఉన్నవారిని, ప్రతి ఒక్కొక్కరిని ప్రభా మీరు బ్లెస్ చేయండి, దీవించండి ప్రభా. అయ్యా నీకు స్తోత్రాలు. ఈ ఈ తండ్రి నిన్ను ఆరాధించుటకు, నిన్ను అయా గణపరచుటకు, నీ వాక్యము అయా వెదజల్లినందుకు, అయా కృపనిచ్చినందుకే ప్రభా నీకే స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామమును హెచ్చింపజేస్తూ యేసు శక్తిగల నామమున స్తుతించి, గణపరిచి, అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్.